వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేస్తూ ప్రజల వద్దకు వెళ్లేలా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెబుతున్నారు. తనకు నియోజకవర్గంలో నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. 3,200 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి చేశామంటున్న కారుమూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం అనేది కూడా ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఏ విధంగా కొనసాగుతుంది ఎన్నికల ప్రచారం? ప్రతి వైసీపీ కార్యకర్త కాళ్ళు ఎగరేసి తిరగాలంటున్నారు. ఏంటి సార్, ఎలా జరుగుతుంది? నిజమంటే వైసీపీ కార్యకర్తే కాలర్ ఎగరేసి ఏదైనా అడగటానికి అర్హత ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం వాళ్ళు గతంలో ఇది చేస్తామని చెప్పడానికి లేదు, ఇది చేస్తామని అడగటానికి లేదు. ఇవాళ చెప్పింది 99% కంప్లీట్ చేసి మా వైఎస్ఆర్ కార్యకర్తలకి కాలర్ ఎగరేసి అడిగేలా చేసిన గొప్ప ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా నాయకులందరూ కూడా కాలర్ వేసి ఎగరేసి అడగవచ్చు. ఇంచేదంటే ఇవాళ ఈ గ్రామాన్ని తీసుకోండి, ఈ గ్రామానికి దగ్గర 30 కోట్ల రూపాయలు సంక్షేమం అభివృద్ధి చేశాం. మేము కేవలం 4 కోట్లన్నర వాళ్ళ 5 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమం చేశారు. అంటే ఏ రకంగా ఒకసారి గమనించదు. ఇదే ఆర్మిల్లి రాధాకృష్ణ ఊరు ఏల్పూర్లో వతనం వాళ్ళు చేసింది 36 కోట్లు, మేము 158 కోట్లు సంక్షేమ అభివృద్ధి ఇవాళ పెద్ద ఎత్తున అందిస్తున్న ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా వర్గాలకు అతీతంగా మరి ప్రతి ఒక్కళ్ళు రావాలి జగన్, కావాలి జగన్, ఆయనే మాకు ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ మీరు చూశారు, 2 గ్రామాలు అయినాయి. జనాలందరూ కూడా భోజనానికి కూడా ఆలోచించకుండా మరి జగన్ గారి కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంత తిరుగుతున్నారు. ఓ పక్క గ్రామం గడప గడప టచ్ చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ 2 నెలలు కూడా నిద్రపోం, మాకు ఆయనే ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఆ ఇళ్లల్లో ఉన్న మహిళలు ఆడపడుచులు కూడా ఎలా మనం గెలిపించుకోవాలనే ఆలోచనతో ఓటేయటమే కాదు, ఇంకా 10 ఓట్లు ఎలా వేయించుకోవాలి అందరితోటి అని చెప్పి ఓటర్సే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుని నాయకత్వం వహిస్తున్నారంటే ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందించారో ఒకసారి గమనించండి. ప్రత్యేకంగా వైసీపీ నుంచి కూడా వచ్చి టీడీపీలో జాయిన్ అవుతున్నారని చెప్పి కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి, జాయిన్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఎలా ఇదంతా కూడా బోటకం జాయినింగ్లు అవన్నీ స్కామ్ చేసిన వాళ్ళు. మొన్న ఎవడో ఒక్కడో ఆడ వెనకాల 10 మందిని కూలికి తెచ్చుకుని షోపటప్ ఇచ్చారు. ఇలా గ్రామం చూశారు కదా, ఇందాక మా గ్రామానికి సంబంధించినోడు కాదు, అతను మా మనిషి కాదు, అతను కావాలని మా పేరు పెట్టుకుని మాకు ఏదో ఇక్కడ నాయకత్వం వహించినట్టు ఓటే లేదు అతనికి, అతన్ని జాయిన్ చేసుకుంటాం ఏంటి అంటున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో మీ కాలంలో ఏ మేరకు అభివృద్ధి జరిగింది, ఏ మేరకు సంక్షేమం జరిగింది? ఇవాళ ఈ నియోజకవర్గంలో వాళ్ళు 680 కోట్లు అభివృద్ధి చేస్తే 5 సంవత్సరాల్లో, మేము ఇవాళ 4 సంవత్సరాలు 10 మాసాల్లో దగ్గర 3,350 కోట్ల రూపాయలు సంక్షేమం అభివృద్ధి చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తానికి నియోజకవర్గంలో దాదాపు 3,000 కోట్ల పైగా అభివృద్ధి సంక్షేమంతో ముందుకు సాగామని చెప్పి కూడా మంత్రి చెబుతున్నారు. ఇదే సందర్భంలో ప్రతి వైసీపీ కార్యకర్త కూడా కాళ్ళ ఎగరేసుకుని ప్రజల వద్దకు వెళ్లే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి పనిచేశారని చెప్తున్నారు. వీడియో ప్రసాద్, శ్రీనివాస్, 10 టీవీ, తణుకు నియోజకవర్గం నుంచి.